నిడదవోలు సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి పెరవలి, ఉండ్రాజవరం, సమిశ్రగూడెం, నిడదవోలు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా అందరికి కూడా ముందుగా శుభోదయం. 4 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చాలా మంది మైనర్లు డ్రైవింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఎంఈ మోటార్ వెహికల్ చట్టం ప్రకారం మైనర్లు డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరం. మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల మైనరే కాకుండా బండి వెహికల్ ఓనర్ ఎవరైతే అది ఫాదర్ పేరున ఉన్న బ్రదర్ పేరున ఎవరైనా సరే వెహికల్ ఓనర్ ఎవరితో అతను కూడా శిక్షార్హుడు. కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి అంతకుముందు ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టాలు కొత్తగా వచ్చినాయి. వీటి ప్రకారం ప్రతి అఫెన్స్ కూడా శిక్షలు అనేవి పెంచడం జరిగింది. అలాగే ఫైన్ అమౌంట్ కూడా పెంచడం జరిగింది. ఇదివరకు మైనర్ డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా 500 రూపీస్ ఫైన్ వేసేవారు. ఇప్పుడు అలా లేదు. మైనర్ డ్రైవింగ్ చేస్తే 25,000 రూపాయల వరకు ఫైన్ ఉంది. అట్ ద సేమ్ టైం వెహికల్ చెకింగ్ లో మాకు ఎవరైనా మైనర్స్ డ్రైవింగ్ చేస్తూ మాకు కనుక పట్టుబడితే ఖచ్చితంగా దానికి వెహికల్ ఓనర్స్ ఫాదర్ కానీ బ్రదర్ అయితే బ్రదర్ కానీ కొంతమంది ఇంట్లో లేడీస్ పేర్లు కూడా వెహికల్ ఓనర్గా ఉంటారు. ఇందులో మహిళలైనా సరే కూడా ఓనర్గా రెస్పాన్సిబిలిటీ వాళ్ళని ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలాగే నిడదవోలు పట్టణంలో ఎక్కువగా ట్రిపుల్ రైడింగ్, అలాగే వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా ఒక వ్యక్తి వెహికల్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ అయితే ఒక కుటుంబం రోడ్డు పడే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, అలాగే ట్రిపుల్ రైడింగ్ కానీ, అలాగే హెల్మెట్ లేకుండా కూడా డ్రైవింగ్ చేయొద్దు. దయచేసి మనం డ్రైవ్ చేసినప్పుడు మన ఫ్యామిలీ సభ్యులు కూడా మనం వెనకున్నారని ఆలోచించండి. అలాగే చాలా మంది కుర్రోళ్ళు కూడా గంజాయికి అలవాటు పడ్డారు. మా పోలీస్ నోటీస్ వచ్చింది. దీని మీద ప్రత్యేక నిఘా ఉంచాం. ఐసోలేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో పోలీసు ఎక్కడైతే ఉండదో అని అనుకుంటున్నారు ప్రతి ప్రాంతాన్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. సర్కిల్ పరిధిలో ఖచ్చితంగా పరిధిలో పోలీసు నిఘా అనేది పెంచడం జరుగుతుంది. ఎవరైనా గంజాయి అలవాటు పడి గంజాయి అంశ కనుక పట్టుబడితే ఖచ్చితంగా వాళ్ళని 6 కేసులు వాళ్ళపై కేసులు రిజిస్టర్ చేసి సెంట్రల్ జైలు పంపించడం జరుగుతుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో కూడా చాలా మంది ఓపెన్ డ్రింకింగ్ అలవాటు పడుతున్నారు. ప్రతిరోజు కూడా డ్రైవ్ చేస్తున్నాం. ఓపెన్ డ్రింకింగ్ చేసేటువంటి వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ కోర్టులో హాజరుపరిచి వాళ్ళపై ఫైన్ అమౌంట్ మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అయ్యేలాగా చూస్తాం. ఎటువంటి అసంఘ కార్యకలాపాలు చేసినా లేదా సమాజానికి చట్టవిరుద్ధంగా సమాజానికి హాని చేసేటువంటివి చట్టవిరుద్ధంగా చేసే పనులు ఏవైనా సరే మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీసు వారికి సహకరించండి. సహకరించి సమాజానికి మేలు చేయండి.